తీసుకపోతాం. ఎండనైతే దారుణంగా కొడతాను ఒక రేంజ్లా. ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. ఇప్పుడు పోసేదైతే మోస్ట్ పవర్ఫుల్ హ్యూమిక్ యాసిడ్. దీంతో అయితే పిచ్చి పిచ్చి యూజెస్ ఉంటాయి పొలానికి. అసలు వెనక్కి పోతలేదు, టైర్లు తిరుగుతున్నాయి. సంవత్సరానికి ఒకసారి మనసు పెడితే మార్గాలేదు అన్నట్టు. ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుండి పోతున్నాము, ఇంకో పొలంకి పోవాలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. పొలంలో నాటు మొన్ననే వేసినాం అనుకునే అంత టైంలోనే మనకైతే రెండవ ఎరువులు వేసే టైం అయితే వచ్చింది. మేము సెకండ్ టైం వాడే మందులు ఏంటంటే హ్యూమిక్ యాసిడ్, ఫటేరా 2020, యూరియా, గంట మందు వచ్చేసి ఈసారి ధనుక గంట మందు ఇచ్చినాం. వెళ్ళింది దీని లోపల అయితే యూజర్ మాన్యువల్ ఉంది. పక్క వారేద్దాం, దీంతో మనకు అవసరం లేదు. ఇది కలవదు, ఇది మొత్తము. ఇప్పుడు పోసేదైతే మోస్ట్ పవర్ఫుల్ హ్యూమిక్ యాసిడ్. దీంతో అయితే పిచ్చి పిచ్చి యూజెస్ ఉంటాయి పొలానికి. ఇంకోటి ఏంటంటే ఇది కెమికల్ కదా, ఆర్గానిక్ టైప్ అయ్యింది. ఇది డిఏపిలో 2020లో మాత్రం కలపద్దు, ఎందుకంటే ఇది పౌడర్ టైప్ ఉంటుంది కాబట్టి మొత్తం అది కిందికి వెళ్ళిపోతుంది. హ్యూమిక్ యాసిడ్ పౌడర్ లెక్క ఉంటుంది కాబట్టి ఇది మనము దీంట్లో కలిపితే మొత్తము అంటుకుంటలేదు దీనికి. కాబట్టి యూరియా పచ్చిగా ఉంటుంది కదా, దాంట్లో కలిపే వరకు ఇట్లా దీనికి మొత్తం అంటుకుంటుంది. మందు కూడా సమానంగా పడుతుంది అన్నమాట అంతటా ఇట్లా. ఫటేరా అనేది కలుపు రాకుండా మంచిగా పనిచేస్తుంది. మొక్క గ్రోతింగ్ కూడా మంచిగా పనిచేస్తుంది. అన్ని మందులు వేసిన తర్వాత ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఏడికాడ. మనం పొలం కాడ కూడా కలుపుకోవచ్చు, కాకపోతే ఇంత మంచిగా కలుపుకోరాదన్నమాట పొలం కాడ. అందుకే ఇంటికాడ కలుపుకొని పొలం కాడికి తీసుకుపోతాం. ఎండనైతే దారుణంగా కొడతాను ఒక రేంజ్లా. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. ఇక ఇదైతే లాస్ట్ బస్తా. ఇది నింపుకొని ట్రాక్టర్ మీద పెట్టుకొని పొలంకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన ముందటనైతే మొత్తం మట్టి అంతా కూడుకపోయింది. ఇట్లున్నది, మొత్తం బురద ఉన్నది. టైర్లు అయితే స్లిప్ అవుతున్నాయి. మరి పోతుందా లేదా అనిపిస్తుంది, చూద్దాం. మరి కొంచెం ముందటికి పోయి పోకపోతే ఇన్నే పెడదాం బండిగా. మళ్ళీ ఆడిపోయి ఇగో ఇట్లా ఓటు లెక్క పడుతుంది. బండి అయితే స్లిప్ అవుతుంది మొత్తానికి. ఇలా ముందటికి పోదు, అసలు టైం వేస్ట్. అక్కడ ర్యాంపులలో ఏంటంటే బురద బాగా అయింది. ఈ ర్యాంప్ పక్క నుండి ఇట్లా వస్తుందేమో చూద్దాం అంటున్నారు మా వాళ్ళు. చూద్దాం ఇట్లకి వెళ్ళి వస్తుందా రాదా. గిడికి రాని, ఈ నుండి మోసుకుందాం. గిడికి రాని అన్న, మామూలుగా ఈ నుండి మోసుకుంటే అయిపోతుంది. ఈ నుండి అటు సైడ్ మోసుకోవాలి, ఇక అయిపోతుంది. రాని గీడికి రాని, ఈ నుండి అటు మోసుకున్నాం. కొద్దిగా లైట్గా ముందరికి రాని. అంత దూరం ఉంది, అంత దూరం నుంచి ఇగో ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ కూడా వేయాలి ఆ ట్రాక్టర్ దగ్గర నుండి. ట్రాక్టర్ ఈడు వరకు వస్తే మంచి దగ్గర ఉంటుండే. సరే మనం ఇద్దరం కొద్దిసేపు మొత్తం. కానీ అమ్మా, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్నవి పురుగులు. ఈ పురుగులు అయితే కాదన్నమాట, ఇవి నత్తలు. వీటి వల్లనైతే మస్తు యూజ్ ఉంటుంది. భూమిలో ఉన్న pH వాల్యూ అనేది పెరుగుద్ది మంచిగా. అంటే పెరుగుడు కాదు తగ్గుడు కాదు, సమానంగా ఉంచుతాయి అన్నమాట. ఇవి చూడండి అటు ఇటు మూవ్ అవుతున్నాయి. ఇవి చనిపోవడానికి మందులు అవి వేస్తారు, కాకపోతే వీటి వల్ల చాలా అంటే చాలా మంచి యూజెస్ ఉన్నాయి అన్నమాట. వీటిని మాత్రం ఏం చేయకండి. మా పొలంలో చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అవే. చెప్పు నాగరాజన్న, నీ వరకు ఏమైంది? నా వరి ఏమైందంటే ఈ గంటలకు వెళ్ళి సన్నం అవుతుంది, ఒక్కొక్క పూస ఇట్లా రాలి మురిగిపోతుంది.
ఇలా కాదు ఉట్టిగా ఇలా రాలే మురిగిపోతుంది నా వరి ఒక్కొక్కటి. దీనికి ఏంటంటే ఈ తెల్ల కొక్కర ఇది కూడా వచ్చి ఉన్నది. ఇంత గంట నాకు సన్నమై ఉన్నది చాలా జాగల, ఇట్లా సన్నమైంది. గింత ఉండే గంట ఒక్కొక్క జాగల మొత్తం ఇట్లా సన్నమై సగంగా వచ్చి ఉన్నది. అయితే దానికి మందు ఏంటంటే పటే రాసేది దానికన్నా పవర్ అని 1100 ఏదో ఇచ్చిండు, ఎర్రగా ఉన్నది ఉసుక లెక్క. దాన్ని యూజ్ చేసిన అది ఎట్లా ఉంటుందో ఇంకో 15 రోజుల వరకు అర్థమవుతుంది. 5 రోజుల వరకు రిజల్ట్ చూపెడతా అని చెప్పిండు, కానీ 15 రోజుల వరకు వర్షాలు కంటిన్యూ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక కాముగా మందు వేసిన 2 దయ్యాలు వేయలే, అలా చూస్తున్నాయి. రేపు చూస్తే పోయి మళ్ళీ అర్థమవుతుంది ఎలా ఉంటుందో వరి. అది అవతలది ఇది అంతా ఒకటే వేసినాం ఫ్రెండ్స్. కాకపోతే ఇదేమో మస్తు పెద్దగా పెరిగింది, అది ఇంత పెరగలేదు, అది బాగా చిన్న ఉంది ఆ వరి అనుకోగానే. ఇది దాంతో పోల్చుకుంటే డబల్ పెరిగింది దానికి దీనికి. ఎండనైతే ఇలా మస్తు కొడుతుంది. ఇవన్నీ అయితే మా పొలాలు కావు ఫ్రెండ్స్, జస్ట్ మేము పట్టి చేసేదే, అంటే పాలు కొడతాం కదా అట్లా పట్టి చేస్తాము. పట్టి బస్తాలు ఇన్ని బస్తాలు అని ఇస్తామన్నమాట, ఎకరానికి ఇంత అని. ఇవన్నీ అదే మన అయితే కావు. సో గూడ్స్ ట్రైన్ అయితే పోతుంది, కనిపిస్తుందా? రైల్వే ట్రాక్ అయితే మాకు పక్కనే ఉంటుంది మంచిగా వ్యూ అయితే. ఈ చెట్లు లేకపోతే ఇంకా మంచిగా కనిపించేది. మీకు ఒకటి చూపిస్తా, దాని పేరేంటో తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే ఎందుకో గాలి మొత్తం వీస్తుంది ఫ్రెండ్స్, మబ్బులు కూడా వచ్చినాయి. చూడండి ఎట్లుందో. వర్షం పడితే మాత్రం ఈ ఈసుడు ఆగుతుంది మళ్ళా. వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. దీని మీద ఈ బస్తాల మీద ఏదైనా కప్పుకుందాం మనం. మళ్ళీ వర్షం పడితే తడిసిపోతాయి మొత్తం. తడిసిపోతే దేనికి ఎక్కడ రావు. తడుస్తే ఏంటంటే మొత్తం బురద బురద అయిపోతాయి కదా, వేయడానికి రాదు, అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ పట్ట తీసుకున్నాం. వెదర్ రిపోర్టర్కి కూడా ఫోన్ చేసినామని వాళ్ళైతే 20% ఉన్నది వర్షం అని చెప్పిండ్రు. 20% అయితే ఇట్లా రాదు కదా అనుకున్నాం, కానీ వర్షం అయితే ఇప్పుడు వచ్చేటట్టే ఉంది. ఇట్లా మొత్తం పెట్టుకున్న తర్వాత దీని మీద ఏమన్నా సపోర్ట్కి ఇట్లా బండలు పెట్టుకుంటే ఏంటంటే ఎటు పోదు, ఇది కొట్టుకోపోదు అన్నట్టు. గాలి వచ్చినా కూడా వర్షంలోనే ఎసురు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక లాస్ట్ ఉన్నది, ఇది లాస్ట్ అయిపోతే ఇక అయిపోయినట్టే. మళ్ళీ రేపు వాగవతల మంది వేయాలి, అక్కడ కలుసుకుందాం మళ్ళీ. వచ్చే సంవత్సరం ప్లవ్ మీద వేస్తాం దీనికి. ఇటోసారి అటోసారి ప్లవ్ నడిచింది అనుకో, అది మనకు ఇట్లా బొగడ లెక్క అయిపోతుంది. దాని మీద అయితే జౌగుబట్టదు, కాలువ అవుతుంది, నీళ్ళు వెళ్ళిపోతాయి, జౌగుబట్టది మొత్తం. అది మొత్తం పత్తి మొత్తం జౌగుల పోతుంది. దీనికి ప్లానింగ్ ఇప్పుడు ఏం చేసుడు ఉండదు, అది ఎండగొట్టుడే అంతే. ఇది మన బత్త ఎట్లా భూమి కట్టింది కాబట్టి వెనక సిరి సుధరాయిస్తుంది. అప్పటి వరకు మనం ఏం చేసుడు ఉండదు. ఎండ కొడితే ఖతర్నాక్ అవుతుంది. ఇప్పుడు కాయలకు వచ్చిన అందరి మన పత్తి వెనక సీర వచ్చినా హైలైట్ వస్తుంది, లేట్గా వచ్చినా లేటెస్ట్ ఉంటుంది మన పత్తి. దీనికి ఏం లేదు. ఇప్పుడు వచ్చే సంవత్సరం మనం ప్లానింగ్ చేంజ్ ఉండాలి అంతే. సంవత్సరానికి ఒకసారి మనసు పెడితే మార్గాలు ఎన్నో అన్నట్టు ఏదో ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఇక వరి అయితే హైలైట్ ఉన్నది ఇప్పుడు మట్టుకు. అయితే ఈ తెల్ల కుక్కర కానీ ఇప్పుడు మనం వేసే మందుతోటి సెట్ అవుతుంది. 45 రోజులకు సెట్ పట్టెర వేస్తాం. ఇది ఇప్పుడు వేసిన మందుతోటే తర్వాత 10 రోజుల వరకు ఇది హైలైట్ కనబడుతుంది. ఇప్పుడు ఇట్లా ఉన్నది ఒక్కసారి వేసిన మందే, నాటేసేటప్పుడు వేసిందే డిఏపీ. ఇప్పుడు మనం వేసిందే 3 రకాల మందు, దీంతో కలిపి తర్వాత 10 రోజులకు చూస్తే ఇది మళ్ళీ ఇట్లా దిగునామనుకో మూకల వంటి అయిపోయి ఉంటుంది, మూకల కన్నా దాటి ఉంటుంది. ఈ పొలం దగ్గర కూడా బండి ఎందుకో స్లిప్ అవుతుంది మొత్తానికి, అసలు వెనక్కి పోతలేదు, టైర్లు తిరుగుతున్నాయి. కొంచెం రా కొంచెం రా. టైర్లు సీదా వేసుకో. రమ్మంచు
ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుండి పోతున్నాము, ఇంకో పొలంకి పోవాలి. ఇంకో పట్ట అయినా ఇట్లాంటివి కూడా తీసుకొని పోవాలి. మళ్ళీ ఇట్లాంటివి దొరికాయి, మళ్ళీ మనకి పని ఉండదు కదా, కొన్ని రోజులు అయిన తర్వాత వస్తాం. ఇగో ఇది ఇక్కడ ఒకటి ఉన్నది, ఒకటి తీసుకుపోతుండు. ఇదైతే మనం తీసుకుపోవాలి ఇప్పుడు. ఇక తీసుకుపోదాం. మొత్తం అడ్వెంచర్ లెక్కనే అయిపోయింది. ట్రాక్టర్ దిగబడ్డది కదా, మొత్తం ఇక మంచిగా గడుపుకున్నాం కదా ఇంజన్. మొత్తం పొట్టు ఇక మొత్తం బురద అయిపోయింది. మళ్ళీ ఏం కాదులే, ఇక మనం చేసే బురద పని కదా, పడుతూనే ఉంటాయి కామన్.